మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లా మోడెగాంలో వాటర్ గ్రిడ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో వాటర్ గ్రిడ్ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. అంతకుముందు నిర్మల్ మండలం వెల్మల్ దగ్గర వాటర్ గ్రిడ్ ఇన్టెక్ వెల్ పనులను డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. 2050 వరకల్లా నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటర్ గ్రిడ్ను డిజైన్ చేశామన్నారు కేటీఆర్. మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రము చేయని సాహసాన్ని, ఏ రాష్ట్రము తలపెట్టని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రూపంలో చేపట్టిందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ లో మొత్తం 35,000 కోట్లు మనం ఖర్చు పెడుతుంటే అప్పులు తెస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెడుతున్నాం తప్ప కేంద్రం దగ్గర పోయి ఒక పైసా ఇవ్వమని కూడా మనం అడిగినా వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. మన జిల్లాలో ఉన్న నీటి వనరులన్నింటినీ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటూ 4,000 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన తాండాలకు, మారుమూల గూడాలకు ప్రతి ఇంటికి నీళ్లిచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని. 2,000 కోట్ల రూపాయల ఖర్చుతో రాబోయే ఎండాకాలం నుంచి, రాబోయే మే జూన్ నుంచి పట్టపగలే రైతులకు 9 గంటల కరెంటు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా 3 సంవత్సరాలలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ విధంగా మనకు ఈ నీళ్లు పోచంపాడు నుంచి వచ్చే నీళ్లు మనం రావడం అనేది ఈ మాడెగాంది ఒక దశ మారిపోయింది. ఇలా రేపు రాబో కాలంలో ఇక్కడ 1 సంవత్సరంన్నర తర్వాత మాడెగావ్, కుసిలి, అదేవిధంగా కదిలి ఈ 3 గ్రామాలకు కలిపి 3,500 ఎకరాలకు ఇక్కడ ఆయకట్టు రాబోతుంది. నీళ్ళు వస్తున్నాయి పంట పొలాలకు అని చెప్పి సభాముఖంగా మరి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే విధంగా నిర్మల్ తాలూకాకు 50,000 ఎకరాలలో ధోనిగావ ప్రాజెక్ట్ నింపుతుంది, స్వర్ణ ప్రాజెక్టు కూడా నింపుతుంది. ఇక టీఆర్ఎస్ భవన్లో రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టారు నేతలు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రేటర్ పరిధిలో పార్టీ కమిటీల నియామకంపై డిస్కస్ చేస్తున్నారు. సిటీకి చెందిన మంత్రులు నాయిని, పద్మారావు, తలసానితో పాటు జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు అటెండ్ అయ్యారు. అన్ని డివిజన్లలో పార్టీ పటిష్టత కొరకు తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా గత 15 నెలల కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను విశ్వనగరంగా చేయడం కొరకు తీసుకుంటున్న అన్ని చర్యలు, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం, వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఈ సమీక్ష చేసుకోవడం జరిగింది. మరి అన్ని కార్యక్రమాల్లో కూడా స్థానిక నాయకత్వాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఏ ఎన్నికలు వచ్చినప్పటికి కూడా తప్పకుండా నగరంలో గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి హైదరాబాద్ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు.